మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నది పుష్ప 2 మూవీ రివ్యూ అయితే చూద్దాం రండి. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ ఇంకా జాతర సీన్ అయితే వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. అండ్ మూవీ రివ్యూస్ అప్డేట్ కోసం మన ఛానల్ కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. ఫస్ట్ ఓపెనింగ్ చేసే మన అల్లు అర్జున్ కి ఇంకా జపాన్ వాళ్ళతో ఫైటింగ్ అయితే ఉంటుంది. ఈ ఫైట్ ఎందుకంటే మన పుష్పరాజ్ సరుకుని జపాన్ వాళ్ళైతే దొంగలిస్తారు. ఇంకా సీరియస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మధ్యలో కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది మామ. ఇంకా మన అల్లు అర్జున్ అనేది యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పడం అయితే అవసరం లేదు. ఎందుకంటే మన అల్లు అర్జున్ ది యాక్టింగ్ ఇంకా ఎక్స్ప్రెషన్స్ కి సినిమా అయితే వేరే లెవెల్ అయితే ఉంది మామ. ఇంకా మన హీరోయిన్ రష్మిక అయితే తన యాక్టింగ్ ఇంకా ఎక్స్ప్రెషన్ తో అందరినీ ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. అయితే సినిమాలో మన అల్లు అర్జున్ ఇంకా రష్మిక వాళ్ళిద్దరి మధ్యలో జరిగే మాటల్లో కామెడీ ఇంకా రొమాన్స్ అయితే ఈ సినిమా చూసి తెలిసిపోతుంది మనకి. ఇంకా మన విలన్ ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ ఇంకా కామెడీ టైమింగ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని తెలుస్తుంది మనకి. అయితే పెట్టిన ఎఫెక్ట్స్ కి మన అల్లు అర్జున్ ఇంకా ఫహద్ ఫాజిల్ అయితే ఈ సినిమా అయితే దిమ్మ తిరిగిపోయేలాగైతే ఉంది. అయితే సినిమాలో అక్కడక్కడ లాగ్ ఉన్నప్పుడు మన అల్లు అర్జున్ ఇంకా ఫహద్ ఫాజిల్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగే మాటలు ఇంకా కామెడీ సీన్స్ అయితే ఈ సినిమాకి ఒక హైప్ ఉందని తెలుస్తుంది మనకి. ఇంకా మన అల్లు అర్జున్ ని 3 సంవత్సరాల తర్వాత అలా బిగ్ స్క్రీన్ లో చూస్తుంటే చాలా మందికి గూస్ బంప్స్ అయితే వస్తున్నాయని చెప్తున్నారు. ఇంకా ఈ సినిమాలో మన పుష్పరాజ్ ని చాలా మంది తక్కువ చేసి మాట్లాడతారు. ఎందుకంటే మీ నాన్న ఎవరు ఎక్కడున్నారని అడుగుతారు. దీనివల్ల మన పుష్పరాజ్ కి చాలా కోపం అయితే వస్తుంది. ఇంకా సినిమాలో సాంగ్స్ అయితే చాలా బాగుంటాయని తెలుస్తుంది మనకి. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఇలా నడుస్తూనే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి జాతర సీన్, ఐటమ్ సాంగ్ ఇంకా క్లైమాక్స్ అయితే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పవచ్చు. ఇంకా జాతర సీన్ కోసం మన అల్లు అర్జున్ అయితే 3 నెలలు చాలా కష్టపడ్డాడంట. ఇంకా ఎంత బాడీ పెయిన్స్ వచ్చినా గానీ ఆ సీన్ కంప్లీట్ చేసి ఇంటికి పోయేవారంట. అండ్ లిటరల్లీ జాతర సీన్ కోసం అయినా ఈ సినిమాకి మీరు ఎన్నిసార్లు పోవచ్చు. ఇంకా జాతర సీన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు థియేటర్ మొత్తం అయితే దద్దరిల్లిపోతుంది. అయితే కొంతమంది నిబ్బాగాలు జాతర సీన్ అయితే యూట్యూబ్ లో మొత్తం అప్లోడ్ చేస్తున్నారు. ఇంకా ఐటమ్ సాంగ్ లో శ్రీలీల ఇంకా అల్లు అర్జున్ కలిసి వేసే స్టెప్స్ కి థియేటర్ మొత్తం ఊగిపోయిందని తెలుస్తుంది మనకి. అయితే సెకండ్ హాఫ్ లో ఎమోషన్ సీన్స్ అయితే పెట్టారు. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ ఇంకా ఎర్రచందన స్మగ్లింగ్ గురించి అయితే ఉంది. అయితే సినిమాలో ట్విస్ట్ ఇంకా యాక్షన్లు అయితే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది మనకి. అండ్ క్లైమాక్స్ లో జాలిరెడ్డి ఎంట్రీ అయితే ఇస్తాడు. అయితే పుష్ప 3కి సంబంధించిన ఒక చిన్న లీడ్ ఉందని తెలుస్తుంది మనకి. అయితే కొంతమంది సినిమా హైప్ తగ్గేయాలని ఫేక్ న్యూస్ ఇంకా బ్యాడ్ గా అయితే చెప్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరున్నారో వీళ్ళు గట్టిగా తలుక్కోవాలి. ఇంకా పుష్ప 2 మూవీ ఎంతమంది చూసారో చెప్పండి ఫ్రెండ్స్.